హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని సుధాకర్ లైఫ్ బైట్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో మా క్యాంపస్లో ఉన్న బ్యూటిఫుల్ పికాక్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. మేము రోజు చూస్తూనే ఉంటాము, సో మీకు చూపిద్దామని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీశాను. అవి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మా క్యాంపస్లో చాలా పికాక్స్ ఉంటాయి. ఎక్కువగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కనిపిస్తూ ఉంటాయి. అవి అలా పీస్ఫుల్గా నడుస్తూ ఒకేషనల్గా కురివిప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన నేచర్లో కనిపించే బ్యూటిఫుల్ బర్డ్స్లో పికాక్కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. పికాక్ని మన నేషనల్ బర్డ్గా కన్సిడర్ చేస్తారు. అసలు పికాక్కి ఉన్న కలర్స్ చూస్తే చాలా అసలు కళ్ళు తిప్పుకోలేము. ఎంత బాగుందో కదా. దాని ఫెదర్స్లో ఉండే కలర్స్ సన్లైట్ పడితే ఇంకా హైలైట్ అవుతుంది. బ్లూ గ్రీన్ షేడ్స్ మిక్స్ అయ్యి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేచర్ ఎంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేసిందో కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నేను వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. కాలికి దెబ్బ తగిలినట్టుంది ఇంతకుముందు ఎప్పుడో. సో నేను దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి దూరంగానే క్యాప్చర్ చేస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో బాగా ఎక్సైట్మెంట్ ఉండేది. పికాక్ని చూడగానే దగ్గరికి వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేసేవాళ్ళం. బట్ పికాక్ చాలా అలర్ట్గా ఉంటుంది. చిన్న సౌండ్ వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఫాస్ట్గా పైకి ఎగిరేది. నాకు ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది పికాక్ అంత హైట్ ఎగరగలదు అని చెప్పేసి. నార్మల్గా ఎగిరిద్దని అయితే తెలుసు, బట్ అంత హైట్ ఎగిరిద్దని అయితే నేను అనుకోలేదు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న పికాక్ ఫీమేల్ పికాక్. ఫీమేల్ పికాక్కి ఫెదర్ ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న పికాక్ మేల్ పికాక్. మేల్ పికాక్కి ఫెదర్ ఉంటుంది. ఎందుకు అనుకోకుండా టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు పికాక్ మా బ్యాక్ సైడ్ బిల్డింగ్ మీద డ్యాన్స్ వేస్తుంది. అప్పుడు తీసిన వీడియో ఇది. ఇంకా రైనీ సీజన్ని బాగా ఎంజాయ్ చేస్తాయి పికాక్స్. ఆ టైంలో బాగా డ్యాన్స్ వేస్తాయి. ఇలాంటి మూమెంట్స్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం కన్నా లైవ్లో ఎంజాయ్ చేయడం ఇంకా స్పెషల్. బట్ మెమొరీస్ ఉండాలి కదా, సో అలా అందుకోసం వీడియోస్ తీసుకున్నాను. బ్లూ గ్రీన్ షేడ్స్ మిక్స్ అయ్యి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడైనా అన్నం తినను అని మారం చేసినప్పుడు అలా బయటికి తీసుకెళ్ళి పికాక్ చూపిస్తూ అన్నం పెట్టేదాన్ని. వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు పికాక్ సౌండ్ రాగానే బయటికి పరిగెడతారు చూడడానికి. పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు. మనకి ఒకప్పుడు విలేజెస్లో ఎర్లీ మార్నింగ్స్ కోడి కూతుతో స్టార్ట్ అవుతుంది కదా, బట్ మాకైతే మా క్యాంపస్లో పికాక్ సౌండ్స్తో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మాకు ఎర్లీ మార్నింగే పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఇలా నేచర్ మధ్యలో బర్డ్స్ సౌండ్స్ వింటూ ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేస్తే మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. మన బిజీ లైఫ్ నుంచి ఒక స్మాల్ పీస్ఫుల్ బ్రేక్ లాగా ఉంటుంది. నేను పికాక్ని ఇంతకుముందు జూలో చూశాను, కానీ ఇంత దగ్గరగా అయితే చూడలేదు. ఇంత దగ్గరగా ఇంత క్లోజ్గా చూడడం అనేది ఇక్కడికి వచ్చాకే. నేను ఫెదర్ ఉన్న పికాక్ని ఫీమేల్ అనుకునేదాన్ని ఇంతకుముందు. మేల్కేమో ఫెదర్ ఉండదు అనుకునేదాన్ని, బట్ అది కాదు. మేల్కి ఫెదర్ ఉంటుంది, ఫీమేల్కేమో ఫెదర్ ఉండదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆ డిఫరెన్స్. మీరు కూడా ఎప్పుడైనా పికాక్ని డైరెక్ట్గా చూసారా? చూస్తే ఎక్కడ చూసారో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.